స్నేహితులారా, మెడికల్ సైన్స్ సద్దా సాష్టాంగం చేసే ఫలితాలపై పరిశోధన చేసినప్పుడు వచ్చిన విషయాలు విని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. మనందరికీ తెలుసు, హృదయం ఒక పంపింగ్ మెషిన్ లాంటిది. ఇది రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది. కానీ మన మెదడు గుండె కన్నా ఎత్తులో ఉంటుంది కాబట్టి రక్తం మొత్తం ఒత్తిడితో మెదడుకు సరిగా చేరదు. ఈ లోపమే భవిష్యత్తులో మెదడు బలహీనతకు, డిప్రెషన్కి కారణమవుతుంది. కానీ ఒక మనిషి ప్రతిరోజు అలాంటి స్థితిలోకొస్తే, అంటే అతని మెదడు గుండె కంటే కిందికొస్తే మనం అదృష్టవ. అంతమైన ముస్లింలు సద్దాలో అంటే సాష్టాంగంలో ఉండే విధంగా వస్తే రక్తం నీటిలా సులభంగా మెదడుకు చేరుతుంది. దీనివల్ల మెదడు బలంగా, తాజాగా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అందుకే సైన్స్ కూడా అంగీకరిస్తోంది, నమాజ్ కేవలం ఒక ఇబాదత్, ఆరాధన మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మెడికల్ థెరపీ కూడా. ఇస్లాం ధర్మంపై ఆచరణ కేవలం అల్లాహ్ సంతోషం కోసం మాత్రమే చెయ్యాలి. ప్రాపంచిక లాభాలు వాతంట అవే వస్తాయి. మరియు ఇస్లాం ధర్మం నేర్చుకోవాల్సింది ఖుర్ఆన్, సహీహ్ హదీస్లు మరియు సహాబా మార్గం ద్వారా మాత్రమే. మన స్వంత మనసు ఆలోచనల ద్వారా కాదు.